కాంగ్రెస్ సంబంధించి మరి అతిరథ మహారాజులు అదేవిధంగా మరి మహానాయకులు మరి అదేవిధంగా జిల్లా స్థాయి బాధ్యులు ఎమ్మెల్యేలు మరి ఎంపీలు అందరూ కూడా వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. నవీన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ప్రచారంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. కేవలం మెజారిటీ పైనే ఆధారపడి ఉంటుంది. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక సౌమ్యుడు, విద్యాధికుడు, స్థానికుడు, 3 సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా కేవలం డెవలప్మెంట్ కొరకే ఓటు వేయడానికి నిశ్చయించుకున్నారు ఇవాళ. అలాగే నవీన్ యాదవ్ అనే వ్యక్తి 24 గంటలు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థిని ఉందో వారు మహిళ కాబట్టి వారి పట్ల మేము ఎక్కువ కూడా అందుబాటులో ఉండలేదు కాబట్టి స్థానికుడు నవీన్ యాదవ్కు మేము అండగా ఉంటాం. అతన్ని గెలిపించుకున్న తర్వాత మా ప్రాంత అభివృద్ధికి మేము చాలా కృషి చేస్తాం. అతను కూడా మాతో అండగా ఉంటాడని చెప్పి ఇలా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల అవినీతి, అక్రమ, అరాచక పరిపాలనలో, నియంతృత్వ పరిపాలనలో ఇవాళ కేవలం దోపిడీ మాత్రమే జరిగింది. అభివృద్ధి ఎక్కడ కూడా తరలేదు. అభివృద్ధి అనేది జరిగింది కేవలం కల్వకుంట్ల కుటుంబంలోనే జరిగింది. కాబట్టి ఇలా ఈ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసుకుంటూ గడప గడపకు ప్రతి అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకం చేరుతుంది. ఇవాళ ఎవరు కూడా ఊహించని మాదిరిగా ఇందిరమ్మ ఇళ్లను ఇవాళ వచ్చిన 10 నెలల కాలంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి పథకాలు ఏమీ పూర్తిగా అందలేదు, మరి సగం అందే అంటూ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ తీసుకుంటారా మీరు? వారు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఆత్మ వంచన చేసుకొని మాట్లాడితే అది పద్ధతి కాదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఫేకురావులు చాలామంది, కల్వకుంట్ల ఫేకురావు ఉన్నాడు. ఆయన ఆ ఫేకురావు మాట్లాడే మాటలను ఇవాళ కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు ఇవాళ. ఎందుకంటే 9.5 సంవత్సరాల పరిపాలనలో హామీలు చాంతాడంత ఇచ్చిండ్రు, చేసింది తంగెలు కూడా దాంట్లో వాళ్ళు చేసిన చేతలు ఇవ్వాల. ఇవాళ దళితులకు అందరు కూడా దళిత బంధు ఇస్తున్నారు, ఇవ్వలే. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఇవ్వలే. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, ఇవ్వలే. దళితులకు 3 ఎకరాల భూమితో పాటు పండించుకోవడానికి పంట సాయం చేస్తామన్నారు, చేయలే. గిరిజన బంధు ఇవ్వలే. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వలే. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలే. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం, యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన 10 నెలల కాలంలోనే ఇంచుమించు 72,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళటి వరకు ఇంచుమించు 1,00,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న యువకులు, నిరుద్యోగ యువకులు దేని కొరకు కోరుకున్నారు? వాళ్ళ ఉద్యోగాల కొరకు కోరుకున్నారు. ఇలా ఆ ఉద్యోగాలను ఇలా నెరవేర్చే దిశగా, ఇచ్చే దిశగా ఎన్ని ఆర్థిక సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికి కూడా ఇవాళ ఆ ఉద్యోగుల యొక్క ఆశలు నెరవేరాలని, వాళ్ళ ఆశయాలు నెరవేరాలనేది ఏ ఉద్దేశం కొద్ది అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో, ఏ తల్లుల కడుపు కోత అనుభవించినరో ఆ తల్లుల యొక్క కడుపు కోత తీర్చాలని చెప్పి ఇవాళ ఎన్ని కష్టాలైనప్పటికీ కూడా ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నిరుద్యోగ యువకులకు అండగా, రైతులకు అండగా, రైతు భరోసా ఇస్తూ, రైతు రుణమాఫీ చేస్తూ ఇవాళ మహిళలకు అండగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్యాడీ పర్చేస్ మొదలుకుంటే ఇవాళ గ్యాస్ స్టేషన్లు కానీ, బస్సులు కానీ ఐకేపీ మహిళలకు ఇచ్చిండ్రు. ఇవాళ గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల పరిపాలనలో ఆడపడుతుల సొమ్ము కూడా తిన్నది, వడ్డీ ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీతో సహా మళ్ళా 10 లక్షల రూపాయలను ఇవాళ వడ్డీ లేకుండా ఇస్తున్నాం. ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మహిళల చుట్టే తీసుకొచ్చి, మహిళలను ఈ యొక్క సమాజంలో భాగస్వామ్యం తీసుకొచ్చి, మహిళా సాధికారత తీసుకొచ్చి ఈ సమాజాన్ని మార్చాలి, ఈ రాష్ట్రాన్ని మార్చాలి, ఈ దేశాన్ని మార్చాలని చెప్పి ఇలా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళ్తున్న తరుణంలో జూబ్లీహిల్స్లో ఉన్న మైనారిటీ సోదరులు, ఎందుకంటే ఇలా ఏదైతే గత ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 4% రిజర్వేషన్ ద్వారా అనేక మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి. చాలామంది విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంజనీరింగ్ సీట్లలో ఇలా ఎటువంటి ఫీజులు లేకుండా వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రజల యొక్క హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నాయి. ఇవన్నీ కూడా 11వ తారీఖు నాడు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ జరుగుతుందో ప్రజలందరూ కూడా వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమను కాంగ్రెస్ పార్టీ పైన గుద్ది వాళ్ళ యొక్క ఫలితాన్ని ఇవ్వబోతున్నది తెలియజేస్తున్నారు. రైట్ అండి. మరొక ప్రశ్న, ఇప్పుడు మరి బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి మీతో పాటు. ఏ పార్టీ నుంచి మీకు పోటీ వస్తుంది అనుకుంటారు? అసలు పోటీ ఉందంటారా? అసలు ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ వేరని ఎవరు భావిస్తలేరు. ఇవాళ
బీఆర్ఎస్ బీజేపీకి బీటీఎం అని కొందరు అంటారు, బీజేపీ బీఆర్ఎస్ బీటీఎం అని కొందరు అంటారు. ఎందుకంటే గల్లీలో వాళ్ళది కుస్తీ ఉంటుంది, ఢిల్లీలో దోస్తీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమ అరాచక పరిపాలన ఏదైతే ఉందో వాళ్ళన్నింటిని కాపాడుకోవడం కొరకు వారిగా స్వీయంగా కాపాడుకోవడం కేటీఆర్ గారు ఈ కార్ రేసింగ్ కేసు ఎడిపోతే తర్వాత ఢిల్లీకి పోతే సిబిఐకి పోవాలి, ఈడీకి పోవాలి. కాబట్టి పోయి ఇక్కడ కాళ్ళు ముక్తాడు. ఇవాళ కాళేశ్వరం కథలు ఉన్నాయి, ఆ కాళేశ్వరం కథలు ఎక్కడికి పోతాయి, మళ్ళీ సిబిఐకి ఈడీకి పోతాయి. కాబట్టి ఆ కాళేశ్వరం కానీ ఈడీ రేసింగ్ కానీ గొర్రెల స్కామ్ కానీ ప్రతి స్కీములో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి స్కీమ్ కూడా స్కామ్గానే ఎండ్ అయింది. కాబట్టి కూడా మరి ఏం చెప్తుందంటే ఓటుకు నోటు కేసు కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బయటికి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం కదా, వాళ్ళు కూడా మా వాళ్లే కదా, మాలాంటి వాళ్లే కదా అంటున్నారు. ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఓటుకు నేడు కేసులో వాళ్ళు చేసింది ఏమి లేదు ఇంతవరకు, దాన్ని ఎక్కడ కూడా మేము తప్పించుకొని తిరగలే. మరి రేవంత్ రెడ్డి గారు దేనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీ మాదిరిగా అవినీతి అక్రమంగా అరాచకంగా అరెస్టులు చేయాలి. మేము ఏదైనా పారదర్శకంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తీసుకెళ్లే మాదిరిగానే మేము చేస్తున్నాం. ఇవాళ మీ మాదిరిగా ఏదో కసిగట్టి కక్ష కట్టి ఇలా కూతురు పెళ్లిళ్ళున్నా అరెస్ట్ చేసి ఇళ్ళకి జైళ్ళలో పెట్టలే. మేము ఇలా ఏదైనా ఈ కార్ రేసింగ్ కానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీకు ఇచ్చిన అవకాశాలన్నింటినీ కూడా ఇచ్చుకుంటూ చట్టబద్ధంగా ఇవ్వాలి, న్యాయబద్ధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఇచ్చుకుంటూనే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇలా కాళేశ్వరంలో కానీ మేము ఏం చేయలేదంటాడు, ఓడేమో తుపేల్ కేసు అంటాడు, ఓడేమో లొట్టబీస్ కేసు అంటాడు. కానీ ఆ లొట్టబీస్ కేసులను తుపేల్ కేసులను చూసుకుంటూనే ఈ తుపేల్ గాళ్ళు అందరూ భయపడతారు. అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి దానికి ఉన్న నిజం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన చట్టం పైన నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలకి మనం అధికారం ఇస్తున్నప్పుడు మరి వాళ్ళు కోట్లాది రూపాయలు ఈ విధంగా స్కామ్లుగా మార్చి మళ్ళీ భోజనం చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు ఒక రాజకీయ నాయకుడిగా? ఇప్పుడు ప్రజలు చాలా విజ్ఞులు, ఓటర్లు. ఎప్పుడైతే 9:30 ఒక తెలంగాణ వాదం మీద నినాదం మీద అనేక మంది తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రాణత్యాగాలు చేసిన తర్వాత, సరే ప్రాణత్యాగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వీళ్ళు కదా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల బతుకులన్నీ కూడా పేన మీదకై పొయ్యిల పడ్డాయని చెప్పి వాళ్ళు గ్రహించారు. వాళ్ళ ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఆడ మాకు ఇంటికో ఉద్యోగం ఎంచుకుంటే ఆయన ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మాకు రాలే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క స్కీమ్ కూడా స్కామ్గా ఎండ్ అయ్యి వాళ్ళే తీసుకుంటున్నారని తెలిసిపోయింది వాళ్ళ. కాబట్టి అవినీతి అక్రమ అరాచక నియంతృత్వ నిరంకుశ పరిపాలనను తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా దాన్ని భరించరు. కాబట్టే 9.5 సంవత్సరాల వాళ్ళ నిరంకుశ నియంతృత్వ పరిపాలనకు, అవినీతి అక్రమ పరిపాలనకు 23 డిసెంబర్లో వాళ్ళు చరమగీతం పాడి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా దాన్ని బొందబెట్టడానికి సిద్ధమైన కాబట్టే వాళ్ళను పదవి నుంచి తప్పించినరు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ స్థానం ఏదో చూపించినరు. ఇప్పుడు బై ఎలక్షన్లో కూడా వాళ్ళు ఎక్కడో వాళ్ళ స్థాయి ఏందో, వాళ్ళ స్థితి ఏందో, వాళ్ళ గతి ఏందో, వాళ్ళు ఎప్పుడు డబ్బా మూసుకొని పోవాలనో అవన్నీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా తేటతెల్లం అవుతుంది. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు వచ్చే మనకి రిజల్ట్స్ ఏవైతే ఉందో ఆ రిజల్ట్ రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద పడే అవకాశం ఉంది కదా, మరి ఎలా తీసుకుంటుంది కాంగ్రెస్ ఈ విషయాన్ని? తప్పకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్లతో పాటు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలతో పాటు ఇయ్యని గ్యారంటీ ఉంది. సన్నబియ్యం ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇచ్చినాం. వాళ్ళ ఇళ్లల్లో కంచాల్లో కూడై ఉన్నాం, మేము కంచాల్లో అన్నమై ఉన్నాం. ఎవరైతే గత సంవత్సరాల విద్య పైన వాళ్ళు పెట్టుబడి పెట్టలే, ఇలా మేము విద్యను ఒక పెట్టుబడిగా చూస్తున్నాం. ఇలా ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్స్ గురించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు స్టేట్ లో. ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఫీజు కట్టకపోతే మేము కళాశాలలో మూత వేస్తామంటూ కూడా యాజమాన్యాలు హెచ్చరించాయి. ఎలా తీసుకోవచ్చు అంటారు? యజమాన్యాలు ఇస్తే సమస్య నడుస్తున్నప్పుడు ప్రభుత్వానికి యజమాన్యాలకు జరుగుతున్న సమస్యను మంతనాల ద్వారా చర్చల ద్వారా వాటన్నిటి కూడా చర్చించుకుంటాం. కానీ ఈ 10 సంవత్సరాల ఫీజు బాకీల కారకులు ఎవరైనా కూడా ఒకసారి ఆలోచించాలి కదా. 10 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ పాపాత్ములు ఎవరు? ఇవాళ స్టూడెంట్లకు ఇవాళ వాళ్ళ జవాబుదారీతనం కావాలి కదా. ఇవాళ అదే 9.5-10 సంవత్సరాల నీ కాలంలో కాస్మెటిక్ ఛార్జెస్ కానీ డైట్ ఛార్జెస్ కానీ ఎక్కడ కూడా పెంచిన పాపన ఇవ్వలేడు ఇవాళ. కానీ మేము కాస్మెటిక్ ఛార్జెస్ డైట్ ఛార్జెస్ ప్రతి ఒక్కరు కూడా పెంచినవి. ఇవాళ మేము నువ్వు చేసిన అప్పుల కుప్ప ద్వారానే కదా మేము వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది. అందుకే మేము కూడా వాళ్ళని ఏమంటామంటే సంయమనంతో రండి. తప్పకుండా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మీరు కూడా మా దానిలో పాత్రదారులు కండి, సూత్రధారులు కండి. మీ యొక్క పేమెంట్కి మేము ఎప్పుడు కూడా భరోసాగానే ఉంటాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేసినా అది ఒక పాలసీ. ఒక సామాన్య బడుగు బలహీన వర్గాలు, బీసీ, దళిత, హరిజన, గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకున్నారు కాబట్టి వాళ్లకు చదివించాల్సిన బాధ్యత ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్కీమ్. అది ఏదో ఇలా బీఆర్ఎస్ పెట్టిన స్కీమ్ కాదు. అది ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టేవారు. పేదవాడికి పెద్ద చదువులు దూరం కాకూడదని చెప్పి వారు పెట్టిన స్కీమ్ ఇవ్వాలి. కాబట్టి ఆ స్కీమ్ను తప్పకుండా మేము కొనసాగిస్తాం.
ఇలా యాజమాన్యాలు కూడా ఎటువంటి యొక్క ఆందోళనకు గురి కావచ్చు, ఆలస్యం కావచ్చు, కానీ డబ్బులు పే చేయకుండా ఉండదు. దాన్ని వాళ్ళు గ్రహించాలని కోరుతున్నారు. రైట్. నీకు చివరి ప్రశ్న, మరి ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ మీద మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మరి బీజేపీ వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, రౌడీ షీట్ అంటున్నారు, రౌడీ నేపథ్యం ఉంది అంటున్నారు. ఎలా తీసుకుంటున్నారు మీరు, ఎలా వ్యతిరేకిస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? ఆడలేక మధ్యలో ఓడని ఇక్కడ ఏం దొరకలేదు అస్త్రం వాళ్ళకి. అలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని తేల్చిపోయింది జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా. ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, ఒకే నాణానికి రెండు వైపుల ఉండి కొట్లాడుతున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వాళ్ళు పన్నుతున్న కుటిల ప్రయత్నాలను జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పి కొట్టడానికి ఎప్పుడైతే సన్నద్ధమైనరో ఇలా ఆయన రౌడీ షీట్ అని యాదికి వస్తుంది. ఇలా అన్ని యాదికి వస్తాయి. ఎందుకంటే ఇలా ఎవరి చరిత్ర ఏందో నిన్న మొన్న పేపర్లో బండి సంజయ్ గారు పెట్టిండ్రు. ఇలా ఎవరి చరిత్ర ఏందో ఆ చరిత్ర తీసుకుంటే బాగుండదు. ఎందుకంటే వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకే తెలవాలి. ఇలా కేటీఆర్ గారికి వాళ్ళు సూచించిన అభ్యర్థి ఏంటిది, వాళ్ళు ఏంటిది అనేది కేటీఆర్ గారు, ఎందుకంటే వాళ్ళకి పోదలుచుకోలేమైనది. అది వ్యక్తిగత విషయాలు. అవి వ్యక్తిగత విషయాలకు పోవడం భావ్యం కాదు. వాళ్ళ ఈ సమాజం హర్షించదు వాళ్ళ. కాబట్టి వ్యక్తిగత విషయాలకు మేము పోదలుచుకోలే. వాళ్ళు కేవలం ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇలా ఓటమిని అంగీకరిస్తూ లేనిపోని అవాకులు చివాకులు వాళ్ళు పేలుస్తున్నారు తప్ప, ఇలా నవీన్ యాదవ్ నిజంగానే ఆయన ఒక రౌడీ షీట్ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజలు ఆయనకు ఎందుకు నీరాజనం పట్టిండ్రు? ఆయన రెండో స్థానంలోకి తీసుకొచ్చిండ్రు. వాళ్ళ దాన్ని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళు గొప్పలు అవుతారు తప్ప, లేనిపోని మాటలు నీలాప నిందలు వేసినంత మాత్రాన ఈ గాలి మాటల గాలని చాలా మందిని చూసినాం మేము. ఇలా తుపాకీ రాములను చాలా మందిని చూసినాం. ఇటువంటి తుపాకీ రాముల మాటలు జూబ్లీహిల్స్ ప్రజలు విశ్వసించే లేదు. కేకే మహేందర్ రెడ్డి మరి సిరిసిల్ల సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతో మాట్లాడడం జరిగింది. మరి నవీన్ కుమార్ యాదవ్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు సిరిసిల్ల నుంచి మా క్యాడర్ తోటి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రావడం జరిగింది. ఇక్కడ విస్తృతమైన మేము ప్రచారం చేస్తున్నామంటూ చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసైనా సరే మరి నవీన్ కుమార్ యాదవ్కి ఓటు వేయాలి అంటూ కూడా కేకే మహేందర్ రెడ్డి చెప్పిన మాట. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా.